పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ ఇటీవల అస్సాంలో వెలుగు చూసిన 2,000 కోట్ల స్కామ్ సంచలనంగా మారింది. ఈ కేసులో అస్సాం నటి సుమి బోరాతో పాటు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా వారి అరెస్ట్ జరిగింది. అస్సాం పోలీసులు ఇటీవల 2,000 కోట్ల ట్రేడింగ్ స్కామ్ గుట్టురట్టు చేశారు. పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల పేరిట ప్రజల నుంచి మోసగాళ్లు భారీగా సొమ్మును సమీకరించారు. ఈ కేసులో ఇప్పటికే విశాల్ ఫుకాన్ అరెస్ట్ చేశారు. 60 రోజుల్లో పెట్టుబడులపై 30% రాబడి వస్తుందనే విశాల్ నమ్మబలికాడు. 4 నకిలీ సంస్థలను స్థాపించి అస్సాం సినిమా ఇండస్ట్రీలోనూ పెట్టుబడులు పెట్టారు. అడ్డంగా వచ్చిన డబ్బుతో భారీగా ఆస్తులను కూడగబెట్టారు. ఈ కుంభకోణంలో బోరా దంపతులతో పాటు మరికొందరిపైన ఆరోపణలు వచ్చాయి. అయితే సుమి బోరా దంపతులు హాజరు కాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసి తాజాగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ఒకరోజు ముందు నటి సుమి బోరా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పరువుకు నష్టం కలిగించేలా తన కుటుంబంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను పోలీసుల ముందు లొంగిపోవాలని, విచారణకు సహకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను ఎక్కడికి పారిపోలేదు అన్నారు. లొంగిపోతానని చెప్పిన మరుసటి రోజే పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే తొలుత మీడియా కథనాల్లో ఈ స్కామ్ విలువ 22,000 కోట్లని రాగా తర్వాత ఆ మొత్తం 2,200 కోట్లకు పేర్కొన్నారు. లాభాలు చూపించే విషయంలో అవకతవకలు జరగడంతో పెట్టుబడిదారులు పోలీసులను ఆశ్రయించగా ఈ స్కామ్ గురించి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్కామ్ లో చిక్కుకున్న నటి కొరియోగ్రాఫర్ సుమి బోరా గత సంవత్సరం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఫోటోగ్రాఫర్ తార్కిక్ బోరాను గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అస్సామీ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులను ఉదయ్పూర్కు తరలించి ఖర్చులను బిషల్ ఫుకాన్ చూసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లికి దాదాపు 5 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సుమి బోరా జంట చివరికి స్కామ్ లో ఇరుక్కుని కటకటాల పాలయ్యారు.